ఇక్కడికి వెళ్ళి ఇందులో టైప్ చేయాలి మనం ఈ డేటా. ఇది ఒక నిమిషం. ఇది ఒకటి చెప్పి ఇందులో ఉండదు. స్విచ్ టు అన్నట్టు విండోస్ ఎలిమెంట్ డిజేబుల్ హైడ్ మౌస్ ఓవర్ ఉంది. ఫ్రేమ్స్ అంటే మనం ఫ్రేమ్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తామని చెప్తాం. చాలా కష్టం. ఇగో ఇలా పెట్టి ఇన్నర్ లో ఫ్రేమ్స్ ఉంటాయి, వేరే పేజెస్. ఫ్రేమ్స్ డెమో కాదు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఫ్రేమ్స్, ఇక్కడ క్లిక్ ఇచ్చాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓకే, ఎలిమెంట్స్, చెక్ బాక్స్, వెబ్ టేబుల్, బ్రోకెన్ లింక్స్. ఒక డిఫరెంట్ అప్లికేషన్ చెప్తాను. ఇందులో మనం డిఫరెంట్ ఫ్రేమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక పేజ్ లో మనకు ఆ పేజ్ లో ఉన్నటువంటి ఒక ఫ్రేమ్, లైక్ ఒక బాక్స్ అన్నట్టు. ఎలాగంటే పెయింట్ రావట్లేదు. నెట్ ఇంత స్లో అయిపోయింది. ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అప్లికేషన్ అండి. చదువుకుంటే అయిపోతుంది కదా, అది ఇలా కూడా చేసుకోరా మరి తిరుగుతుంది కదా. మౌస్ ఇక్కడికి ఉంది. ఒక్క నిమిషం. అది క్లోజ్. షిఫ్ట్ అట్లా రావట్లేదండి. డ్రా నిమిషం, ఎందుకు రావట్లేదు ఇది? నా స్క్రీన్ షేర్ చేస్తాను ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేజ్, టోటల్ పేజ్ అనుకోండి. ఈ పేజ్లో మనకు చిన్న చిన్న బాక్స్ ఫ్రేమ్స్ లైక్ ఒక పార్ట్ అన్నట్టు. ఇందులో ఇది ఒక పార్ట్ ఉంటుంది. ఇక్కడ ఇందులో వాళ్ళ ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అప్లికేషన్.
ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో కౌంట్ అయ్యి ఆ ఫ్రేమ్కు స్విచ్ అయ్యి ఆ ఫ్రేమ్లో ఉన్న డేటాను హ్యాండిల్ చేస్తాం. సమ్ టైమ్స్ కొన్ని ఇలా ఉంటాయి అప్లికేషన్, ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్కి వెళ్ళి బాక్స్, సర్చ్ బాక్స్, లైక్ ఇంకా డ్రాప్ డౌన్ డేటా, లిస్ట్ ఆఫ్ డ్రాప్ డౌన్ డేటా, లైక్ ఇట్లా సమ్. ఇంకొన్నిటికేమో లైక్ ఇట్లా రేడియో బటన్స్ హ్యాండిలింగ్. ఇట్లా డిఫరెంట్ బటన్స్ లైక్ డిపెండ్ ఆన్ దట్ అప్లికేషన్ బేసిస్. ఇట్లా ఒక్కొక్కటి ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క ఫ్రేమ్లోకి వెళ్ళి అది హ్యాండిల్ చేసుకొని అక్కడ ఉన్న డేటాను వ్యాలిడేట్ చేసుకుంటాం. కొన్నిటికి పేమెంట్ ఉంటుంది, పేమెంట్ ప్రాసెసింగ్. దట్ పేమెంట్ లైక్ పేమెంట్ మోడ్, దట్ టైప్ ఆఫ్ మోడ్, ఏ టైప్ పేమెంట్, like select the box, payment type, a type, different types, or drop down select చేసుకొని ఆ పేమెంట్ను మనం హ్యాండిల్ చేసుకుంటాం. ఒక్కొక్క దాన్ని అప్లికేషన్ బేసిస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పేమెంట్ అప్లికేషన్ చేసుకొని ఇక్కడ పేమెంట్ స్టేటస్ వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక దాని డీటెయిల్స్ వచ్చి తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత దానికి బటన్ సేవ్ బటన్. ఈ డేటా సేవ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ ఎలా సేవ్ అవుతుంది, సంథింగ్ టైప్ ఇట్లా డిఫరెంట్ డేటా సంబంధించి మనకు అప్లికేషన్స్ ఉంటాయి. వీటిని మనం డిఫరెంట్ వేస్లో హ్యాండిల్ చేసుకుంటాం. ఇవి ఒక్కొక్క ఫ్రేమ్ ఉంటాయి. ఈ విధంగా ఫ్రేమ్స్ ఉండి అందులో స్విచ్ కావాలంటే డైరెక్ట్ నువ్వు క్లిక్ చేస్తే కాదు, నీకు చూపిస్తాను. స్క్రిప్ట్ ఆటోమేషన్ రిలేటెడ్. డిస్కనెక్ట్ చేసావా? అవును, ఇందాక డిస్కనెక్ట్ చేసా. ఒక నిమిషం చెప్తాను. ఓకే, అవసరం లేదు. డైరెక్ట్ నేను క్లిక్ ఇస్తే స్విచ్ అవుతుంది. లేదు, పాస్వర్డ్ చేంజ్ చెప్పు. పాస్వర్డ్ ఒక్క నిమిషం చెప్తున్నా. అయితే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఫ్రేమ్ని హ్యాండిల్ చేయాలంటే మనం ఆ కోడ్కి వెళ్ళి డైరెక్ట్ క్లిక్ ఇస్తే ఫ్రేమ్కి నీకు వర్క్ కాదు. అప్పుడు ఆ ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యి మనం ఆ ఫ్రేమ్ లోపలికి వెళ్ళి ఆ ఫ్రేమ్ని హ్యాండిల్ చేసుకోవాలి. అన్న పాస్వర్డ్ 50 119. అలాంటప్పుడు మనం ఆ డైరెక్ట్ ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేయాలి. ఫ్రేమ్స్ కౌంట్ చేసి దెన్ ఆఫ్టర్ ఆ ఫ్రేమ్ నేమ్స్ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్స్ కౌంట్ చేద్దాం, దెన్ ఫ్రేమ్స్ ప్రింట్. ఫ్రేమ్స్ కౌంట్ చేయాలంటే డాట్ లెంత్ cy.get.is whatever that element dot get length. దాంట్లో ఈచ్ ఎలిమెంట్ రిలేటెడ్ టెక్స్ట్ ప్రింట్ చేయడం. టెక్స్ట్ దట్ ఫ్రేమ్ నేమ్ ప్రింట్ చేసి దెన్ మనం స్విచ్ టు ఫ్రేమ్. దెన్ ఆఫ్టర్
ఆఫ్టర్ మనం అవుట్ సైడ్ ఫ్రేమ్కి రావాలి మళ్ళీ. ఎట్లా వస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను డైరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడనే ఉన్నా, ఇదేనా? ఓకే. Validate frame. జస్ట్ వెరిఫై చేస్తున్నాం అది ఫ్రేమ్ ఉన్నాయా లేదా అండ్ కౌంట్ అండ్ వెరిఫై ద ఫ్రేమ్స్. వన్స్ కౌంట్ అండ్ వెరిఫై ద ఫ్రేమ్స్ రిలేటెడ్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ యూఆర్ఎల్కి విజిట్ కావాలి. విజిట్ అయ్యి ఆ యూఆర్ఎల్లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. iframe డాట్ దెన్ ఆర్ ఈచ్ ఆర్ మనం ఉపయోగించే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ట్యాగ్ నేమ్ రిలేటెడ్ మనం డిఫాల్ట్గా అవుట్ సైడ్ వచ్చు. ఇప్పుడు మనం ఆ ఫ్రేమ్కి రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఉంది, అందులో లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. క్లిక్ ఆన్ బటన్. ఇప్పుడు సింగిల్ ఫ్రేమ్ 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 ఇవన్నీ ఫ్రేమ్స్ అన్నట్టు. ఇదొకటి ఇక్కడికి వెళ్ళి నువ్వు డైరెక్ట్ కంట్రోలర్ ఫ్రేమ్, ఇక్కడ ఐ ఫ్రేమ్లు ఉన్నాయి. ఐ ఫ్రేమ్ సింగిల్ ఫ్రేమ్, ఐ ఫ్రేమ్కి స్విచ్ అయ్యి సింగిల్ ఫ్రేమ్, ఇక్కడ ఐ ఫ్రేమ్కి స్విచ్ అయ్యి అందులో సింగిల్ ఫ్రేమ్ బటన్ క్లిక్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి నేమ్ సింగిల్ ఫ్రేమ్, ఒక్కొక్క ఫ్రేమ్కు ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. 5 ఫ్రేమ్స్ ఉన్నాయా? 2, 4, 5, 6. ఫస్ట్ ఫ్రేమ్స్ కౌంట్ యూజింగ్ ఈచ్ ఉపయోగిస్తాను. దెన్ వాటి కౌంట్ ఎంత ఉన్నది ప్రింట్ చేస్తాను. దెన్ ఈచ్ ఫ్రేమ్ అంటే మనం ఈచ్ ఫ్రేమ్లో ఒకటి 1 by 1 అంటే ఒక ఫ్రేమ్కు స్విచ్ అయ్యి లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఫ్రేమ్కు ఒక ఫస్ట్ ఫ్రేమ్, నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్, ఇండెక్స్ బేస్ అప్రోచ్ అవ్వచ్చు. అదొక వే, ఇండెక్స్ బేస్ స్విచ్ అవ్వడం. అండ్ ఇంకో డిఫరెంట్ వే దట్ టెక్స్ట్ బేసిస్ మీన్స్ సేమ్ ఫ్రేమ్స్ ఉంటే అట్లా మళ్ళీ కుదరదు. ఇక్కడ ఆ ఫ్రేమ్ నేమ్ ఏముంటుంది, ఆ ఫ్రేమ్ నేమ్ లైక్ ఇప్పుడు మనం ఇది స్టార్ట్ సింగిల్ ఫ్రేమ్, ఇప్పుడు ఇక్కడ ఐ ఫ్రేమ్ ఉంది. ఐ ఫ్రేమ్లో ఇక్కడ మనకు ఆ ఫ్రేమ్లో బటన్ నేమ్ ఏముంది, ఇక్కడ సింగిల్ ఫ్రేమ్ టెక్స్ట్ క్లాస్ నేమ్ అనాలిటిక్ డేటా ట్యాబ్, ఇక్కడ ఏహెచ్ఆర్ సింగిల్ అని ఉంది ఇక్కడ. బట్ ఇది క్లిక్ అయింది. ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ యూఆర్ఎల్ కిట్ అప్పుడు మనం అక్కడ క్లిక్ ఇస్తే వర్క్ అవుతుందా కాదా. cy.get ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫ్రేమ్ డైరెక్ట్ క్లిక్ ఇస్తే
వర్క్ అవుతుందా చూద్దాం. క్లిక్ ఏం చేస్తున్నాను, క్లిక్ అది కూడా ఫోర్స్ ఇచ్చేస్తుంది. ఫ్రేమ్ను ఫోర్స్గా ట్రూ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఇక్కడ, రన్ చేస్తున్నాం, కోడ్ రన్ అవుతుంది. అక్కడ యాక్చువల్గా మనం ఫస్ట్ క్లిక్ ఇచ్చి చూస్తాం అసలు వెదర్ అది వర్క్ అవుతుందా కాదా అనేది మీకు అర్థమైపోతుంది. అప్పుడు కానప్పుడు ఫ్రేమ్కి ఎట్లా స్విచ్ అయ్యి, ఆ ఫ్రేమ్కి ఎట్లా స్విచ్ అయ్యి ఆ తర్వాత దెన్ ఆఫ్టర్ ఆ ఫ్రేమ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. ఇంత స్లో వస్తుంది నెట్. ఎందుకు ఫోన్ కూడా నాకలా అయిపోయింది. తినిపో మరి పొద్దున్నే లేవడు ఇట్లు రావా రావా వాళ్ళకి 10 కావచ్చు. ఫెయిల్ అయిందా, క్లిక్ అయిందా, డెమో స్టార్ట్. ఇందులో డిఫరెంట్ ఉన్నాయి. ఇందులో ఈ ఫ్రేమ్లో వచ్చినాయా అసలు ఏమన్నా క్లిక్ అయిందా, క్లిక్ కాలేదు. ఇగో వెరిఫై ఫ్రేమ్, క్లిక్ ఫెయిల్. ఎక్కడ ఫెయిల్ అయ్యింది మీకు, స్క్రిప్ట్లో. మళ్ళీ రన్ చేస్తా, స్క్రిప్ట్ అంతా వస్తుంది. ఇక్కడ స్క్రిప్ట్ cy.get అండ్ క్యాచ్ ఎక్సెప్షన్ ఫ్రేమ్ వెరిఫై కాలేదు. డెమో ఆటోమేషన్కి ఫ్రేమ్కి వచ్చేసి ఆ ఎక్సెప్షన్ అనేది ఫెయిల్ అవుతాం మనం. అలాంటప్పుడు నువ్వేం చేస్తాం, మనం ఏం చేస్తాం, కోడ్ ఫస్ట్ ఫ్రేమ్కి స్విచ్ కావాలి. ఇలా చేయాలంటే ఫ్రేమ్కి వెళ్ళాలి. ఫ్రేమ్కి వెళ్ళాలంటే ఆ ఫ్రేమ్ను పర్టికులర్ ఫైండ్ అవుట్ చేయాలి. హోమ్ పేజ్ ఇదంతా, ఇది కూడా ఒక ఫ్రేమ్. ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్ ఐ ఫ్రేమ్, ఫ్రేమ్ 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 ఇక్కడ nav ఉంది. ఈ పేజీకి వచ్చినాక ఇక్కడ ఫ్రేమ్ ఎక్కడ ఉంది అనేది నీకు తెలిసిపోతుంది. పైకి వెళ్దాం, ఇక్కడ ప్యాడింగ్ రో కంటైనర్, ఇంకా పైకి వెళ్దాం. మెటా నావిగేషన్ రూల్, ఇక్కడ ఉందా ఫ్రేమ్ టైటిల్ ఫ్రేమ్. ఇంకా పైకి నీకు
ఇక్కడ నుంచి ఫ్రేమ్ స్టార్ట్ అయ్యి యాక్చువల్ ఇది ఫ్రేమ్లో ఉంది, ఇది ఫ్రేమ్లో ఉంది. ఈ బటన్ కూడా క్లిక్ చేయాలనుకుంటే మనకు తెలియదు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్స్ కౌంట్ చేయాలి. ఐ ఫ్రేమ్స్ కౌంట్ చేయాలంటే దానికి సంబంధించిన లొకేటర్ ఆ ఫ్రేమ్ ఫుల్ ఫ్రేమ్ లొకేటర్ ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఇది నీకు ఒక్కొక్క ఫ్రేమ్ డాక్యుమెంటరీ టైప్ ఫ్రేమ్ ఇది ఒక ఫ్రేమ్. ఇక్కడ ఐ ఫ్రేమ్ ఉన్నాయి కదా, ఇది తీసుకుంటాను. ట్యాగ్ నేమ్ తీసుకుంటాను. ఈ ట్యాగ్ నేమ్ తీసుకొని నేనేం చేస్తానంటే cy.get ఐ ఫ్రేమ్ డాట్ దెన్ ఐ ఫ్రేమ్ యొక్క ఇందులో ఏంటి వల్ల నేను ఈ ఫ్రేమ్స్ అన్ని చెక్ చేస్తాను. ఐ ఫ్రేమ్ వన్స్ ఫ్రేమ్కి వెళ్ళాక ఆ ఫ్రేమ్లో ఉన్నటువంటి టెక్స్ట్ టోటల్ ఫ్రేమ్స్. ఇప్పుడు నేను టోటల్ ఫ్రేమ్స్ కావాలని టోటల్ ఫ్రేమ్స్ ఈక్వల్ టు డాలర్ ఐ ఫ్రేమ్ డాట్ లెంత్ cy డాట్లో టోటల్ ఫ్రేమ్స్ ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయనేది మనకి ఇప్పుడు ప్రింట్ అయిపోతుంది. సేవ్ చేస్తారన్నట్లేదు. cy డాట్ టోటల్ స్పెల్లింగ్ రాంగ్ ఏం టోటల్ ఇది తప్పుపోయినా ఏం కాదు, జస్ట్ అది మనం కన్సిడర్ చేసుకోండి అంతే. ఏం కాదు. ఓకే ఓకే. జస్ట్ కాన్స్టెంట్ డేటా ఇచ్చినాం, జస్ట్ ఐ ఫ్రేమ్ ఇచ్చినాము cy.get ఐ ఫ్రేమ్. బట్ ఈ ఫ్రేమ్కి మనకి ఏమొస్తుంది, అన్క్యాచ్ ఎక్సెప్షన్ వస్తుంది అన్నమాట. అంటే ఎక్సెప్షన్ అంటే నువ్వు అక్కడికి స్విచ్ కాలేకపోతున్నావు. అన్క్యాచ్ ఎక్సెప్షన్కి ఏం హ్యాండిల్ చేయాలని చెప్పాను గుర్తుందా మీకు? అన్క్యాచ్ ఎక్సెప్షన్ వస్తే దానికి అన్క్యాచ్ ఎక్సెప్షన్ కోడ్ రాయాలి. అన్క్యాచ్ ఎక్సెప్షన్ కోడ్ ఎట్లా రాస్తామంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ కోడ్ యొక్క cy.on URL ఎట్ అయినాక cy.on జస్ట్ మనవర్ అన్క్యాచ్ ఎక్సెప్షన్ అండ్ మనకు వచ్చినటువంటి ఎక్సెప్షన్ ఏంటిది, దట్ డిపెండ్ ఆన్ దట్ ఆ ఎర్రర్ ఆర్ మెసేజ్ పాసింగ్ రిలేటెడ్ మనం పాస్ చేస్తాం. అంటే ఇట్లా కోడ్ రాస్తే మళ్ళీ రాదా అన్న అన్క్యాచ్ ఎక్సెప్షన్? ఇక్కడ ఇప్పుడు మనం కోడ్ రాసినాం కదా, నెక్స్ట్ కోడ్ రన్ అవ్వటప్పుడు ఇక మళ్ళీ రాదా అన్క్యాచ్ ఎక్సెప్షన్? రాదు, అన్క్యాచ్ ఎక్సెప్షన్ రాస్తే. ఓకే. అంటే మనకు ఏం ఎక్సెప్షన్ అంటే మనకు అది సమ్ డేటా అన్నట్టు. ఇక అన్క్యాచ్ ఎక్సెప్షన్ మీన్స్ ఇక్కడ చూపిస్తుంది నీకు ఎర్రర్ ఏమొస్తుందని. లైక్ ఇక్కడ URL HTML iframe అన్క్యాచ్ ఎక్సెప్షన్ రిఫర్ యాంగులర్ ఈజ్ నాట్ డిఫైన్డ్.
Angular is not defined reference exception. Angular is not a defined exception means that అందులో మనకు డిఫరెంట్ జావా స్క్రిప్ట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నట్టు ఇవన్నీ. యాంగులర్ నాట్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ మొన్న ఒకటి ఇంకోటి ఎక్సెప్షన్ వచ్చింది. బ్రౌజర్ వెయిట్ ఫర్ యాంగులర్ అన్నట్టు ఇది. అంటే మనం బిఫోర్ ఎట్లా ఇస్తామంటే ఆ పర్టికులర్ బ్రౌజర్ రిలేటెడ్ దానికి టైమ్ అవుట్ షుడ్ బి ఎగ్జిస్ట్ ఇవ్వాలి. ఆ రూట్ కేస్ అంటే సమ్ వెయిట్ ఫర్ టైం ఇవ్వాలి. అదర్వైజ్ అన్క్యాచ్ ఎక్సెప్షన్ రాయాలి దీన్ని. అంటే డిఫరెంట్ వెయిట్ టైం ఇవ్వచ్చు, రైట్ అన్క్యాచ్ ఎక్సెప్షన్ రాయొచ్చు దీనికి, అండ్ ఇంకోటి ఎగ్జిస్ట్ అని కూడా రాయొచ్చు. ఎట్లా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిట్ యూఆర్ఎల్ చేసినాను. వన్స్ యూఆర్ఎల్ హిట్ అయినాక దానికి నువ్వేం చేస్తావంటే దానికి సంబంధించినటువంటి ఎలిమెంట్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సైప్రెస్ డాట్ ఆన్, సైప్రెస్ డాట్ ఆన్ ఆల్సో వర్కింగ్, సివై డాట్ ఆన్ అన్క్యాచ్ ఎక్సెప్షన్, సివై డాట్ ఆన్ ఇవ్వచ్చు మొన్న చెప్పినా అనుకుంటా. సైప్రెస్ డాట్ ఆన్ అన్క్యాచ్ ఎక్సెప్షన్, మనకు వచ్చినటువంటి అన్క్యాచ్ ఎక్సెప్షన్లో పాజ్ చేస్తాం అన్నట్టు. ఎర్రర్ రన్నబుల్ అంటే అది రన్ అవ్వడానికి. దాన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ ఆ క్యాచ్ ఎక్సెప్షన్ రిటర్న్ టైప్ ట్రూ పాజ్ చేస్తాం. రిటర్న్ టైప్ పాజ్ అంటే మనకు అది మళ్ళీ రాకూడదు. ట్రూ అంటే అది కరెక్టే. రిటర్న్ ఫాల్స్ సెమికోలన్ అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ అది వచ్చిందంటే యాంగులర్ ఎక్సెప్షన్ వచ్చిందా? ఇప్పుడు అన్క్యాచ్ ఎక్సెప్షన్ రిజాల్వ్ అయ్యింది. అప్పుడు ఫ్రేమ్స్ కౌంట్ వచ్చినాయి. టోటల్ 6 ఫ్రేమ్స్ ఉన్నాయి. వచ్చిందా ఇక్కడ? ఇప్పుడు మనం ఈ విధంగా రాసుకోవచ్చు అన్క్యాచ్ ఎక్సెప్షన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే. ఇప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ ఫ్రేమ్ స్విచ్ అయ్యింది. స్విచ్ కావాలంటే విత్ అన్క్యాచ్ ఎక్సెప్షన్ తో హ్యాండిల్ చేసిన. బట్ సమ్ టైమ్స్ అన్క్యాచ్ ఎక్సెప్షన్ లేదు, ఎక్సెప్షన్ వస్తుంది, దాని రిలేటెడ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇది కూడా అప్పుడు కూడా రాయొచ్చు. బట్ ఎవ్రీ టైం ఇట్స్ నాట్, అంటే ఒకసారి వర్క్ అవుతుంటుంది, సమ్ టైమ్స్ వర్క్. అప్పుడు మనం ఏం చేయాలి? రూట్ కేస్, దట్ ఎగ్జిస్టింగ్ రూట్ కేస్ తీసుకోవాలి. అందులో ఏమైనా ఎగ్జిస్ట్ ఉందా లేదా బట్ చెక్ చేసుకోవాలి. లేకుంటే ఈ విధంగా హ్యాండిల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ వేస్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒకటి చెప్తా, ఇది ఒక వే. అండ్ ఇంకోటి లైక్ మనం రూట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్. నేను ఇప్పుడు టోటల్ దీన్ని మొత్తం సెలెక్ట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి 5 నుంచి వస్తాను. రూట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్. ఇక్కడ రూట్ కేసులో స్టార్టింగ్ ఏముంది? లైక్ టెక్స్ట్ ఓకే, రియల్ ఓకే, ఫ్రేమ్కు ముందు టెక్స్ట్ ఏరియా, రూట్ కేసు. ఆ రూట్ కేసులో మనకు వచ్చేసి బ్రౌజర్ వెయిట్ ఫర్ యాంగులర్ ఎనేబుల్డ్, దట్ ఆల్సో ఉపయోగించవచ్చు. యాంగులర్ మీన్స్ యాంగులర్ డిజేబుల్ చేయాలనుకో, ఒకవేళ చూద్దాం ఇది వర్క్ అవుతుంది. we have different ways. బ్రౌజర్ డాట్ వెయిట్ ఫర్ మనం పర్టికులర్ యాంగులర్. ఇప్పటిదాకా మనకి ఏం ఎర్రర్ వచ్చింది? యాంగులర్
సంథింగ్ ఏదో వచ్చింది. వెయిట్ ఫర్ యాంగులర్ ఎనబుల్డ్. అదే అనుకుంటా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాము, చూద్దాము ఏం ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ను చూసి మనం యాంగులర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది అప్పుడు. చూద్దాం. ఇక్కడ వచ్చింది కదా రిఫరెన్స్ ఎక్సెప్షన్ అండ్ క్యాచ్ యాంగులర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏఎన్జి ఇది యాంగులర్ డిఫైన్డ్ అవ్వట్లేదు. యాంగులర్ని ఎనబుల్ చేయాలి మనం. యాంగులర్ని ఎనబుల్ చేయాలంటే ఏం చేస్తాం? బ్రౌజర్ది అన్నట్టు, ఇది బ్రౌజర్ టైప్ అన్నట్టు. బ్రౌజర్ డాట్ మనకు ఉన్నటువంటి ఇది ఎక్సెప్షన్, అది మన వెయిట్ టైం అన్నట్టు. వెయిట్ ఫర్ యాంగులర్ enabled, that's a false. చూద్దాం ఇది వర్క్ అవుతుంది. బ్రౌజర్ ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయాలి, బట్ బ్రౌజర్ షోయింగ్ cy dot ఎలిమెంట్ హిట్ అవుతుంది కదా మనకు. చూద్దాం, మనకు లొకేటర్ దగ్గర వస్తుంది కాబట్టి ఆఫ్టర్ ఇట్ యూఆర్ఎల్ అయినాక డాట్ యాంగులర్ ఎక్సెప్షన్ ఇది వర్క్ అవుతుంది. అంటే మనం నెగిటివ్గా ఆలోచించుకొని పాజిటివ్. యూఆర్ఎల్కు ప్రాబ్లం లేదు, దేనికి ప్రాబ్లం లేదు, బ్రౌజర్కి ప్రాబ్లం లేదు, యాంగులర్ ఎక్సెప్షన్ వస్తుంది. ఆ బ్రౌజర్ లేనప్పుడు యాంగులర్ ఎక్సెప్షన్ వస్తుందంటే మనం ఏం చేయాలి? రూట్ కేస్ టైప్ తీసుకోవాలి. రూట్ కేస్లో అప్లికేషన్ రూట్ ఎగ్జిస్ట్ చేయాలి, అంటే అది ఉన్నది, ఆ అప్లికేషన్ రూట్ ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి మనకు వస్తుంది రూట్ కేస్. ఇక్కడ రూట్స్ ఉంటాయి అన్నట్టు, దానికి సంబంధించిన రూట్ కేస్ టైప్ మనకు ఒక సమ్ cy డాట్ గెట్ ఆ రూట్, దానికి సంబంధించిన టోటల్ రూట్ పేజ్ కంటైనర్ హెడర్. రూట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ మనకు స్టార్టింగ్లో ఏదైతే ఉందో అది తీసుకుంటాం మనం. ఇక్కడ స్క్రిప్ట్ ఉందా? ఈ యాంగులర్ కంట్రోలర్ ఈ స్క్రిప్ట్ కంట్రోల్ చేయట్లేదు. ఇక్కడ వచ్చింది ఆ స్క్రిప్ట్స్, ఇది వస్తుంది, ఇది వస్తుంది, అజాక్స్ వస్తుంది, యాంగులర్ కంట్రోల్ అవ్వట్లేదు. jQuery ఉన్నది ఇక్కడ, ఫ్రేమ్ యూఎక్స్, దట్ అలర్ట్ హెచ్ఆర్ అలర్ట్ ఉంది. ఈ అలర్ట్ రిలేటెడ్ ఓకే, ఇక్కడ అలర్ట్ ఎక్సెప్షన్ ఉంది, ఇది బ్రౌజర్ ఎక్సెప్షన్. ఆ బ్రౌజర్ ఎక్సెప్షన్ కాబట్టి అలాంటి వాటికి ఈ క్యాచ్ ఎక్సెప్షనే రాదు. అప్పుడు ఈ క్యాచ్ ఎక్సెప్షన్ రాసినాక ఈ ఫ్రేమ్స్ రాసి మనం ఈచ్ ఫ్రేమ్ రిలేటెడ్ మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ అయి మనం ఫ్రేమ్ కౌంట్ చేసినాక దెన్ లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ వచ్చినాయి. ఆ లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్లో ఇందులో మనం ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వాలి. ఫస్ట్ ఫ్రేమ్ ఆర్ థర్డ్ ఫ్రేమ్ ఆర్ నీకు ఏ ఫ్రేమ్ కావాలనుకుంటే ఆ ఫ్రేమ్ని ఇండెక్స్ బేస్ షిఫ్ట్ కావచ్చు, లేకుంటే ఈచ్ డాట్ ఈచ్ చెప్పినాం కదా మనం, డాట్ ఈచ్లో అప్రోచ్ అవ్వచ్చు, లేకుంటే మనం డిఫరెంట్ వేస్లో మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. మన డిపెండ్స్ ఆన్ మనం ఆధారపడి ఉంటుంది అన్నట్టు. అంటే నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి, నీకు సింపుల్ కావాలనుకుంటే సింపుల్, లేకుంటే జస్ట్ ఎవరు అర్థం చేసుకోకుండా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ వచ్చినాయి? 6 ఫ్రేమ్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4th ఫ్రేమ్కి స్విచ్ అయ్యి నేను 4th ఫ్రేమ్ ఉందా? ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి? 6 ఫ్రేమ్. ఓకే, 4th ఫ్రేమ్కి ఫస్ట్ ఫ్రేమ్లో ఏమున్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రేమ్స్. ఇదేనా పేజ్? క్లోజ్ చేశాను. ఇదే కదా ఐ ఫ్రేమ్. కంట్రోల్ ఎక్స్. ఫస్ట్ క్లిక్ ఇచ్చిన, ఇక్కడికి వచ్చింది. ఈ ఐ ఫ్రేమ్లో ఫస్ట్ దాంట్లో చూద్దాం. ఇది ఫస్ట్ అయినా సెకండ్, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 9, 10. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రేమ్స్. ఫస్ట్ ఫ్రేమ్ని హైలైట్ చేద్దాం ఫస్ట్. దెన్ ఆఫ్టర్ ఆ ఫ్రేమ్ని హైలైట్ చేసి తర్వాత మనం ఆ ఫ్రేమ్కు మూవ్ అవ్వదు. అంటే మనం ఫ్రేమ్ని హైలైట్ చేస్తే మనకి ఏ ఫ్రేమ్ ఫస్ట్ ఉందనేది తెలిసిపోతుంది. డిపెండ్ ఆన్ దట్. అంటే జస్ట్ క్యాజువల్ పర్పస్ చూసుకుంటున్నాం. ఫ్రేమ్స్ కౌంట్ చేసిన, దెన్ స్విచ్ టు ఫ్రేమ్ బిఫోర్. ఏం చేస్తున్నాను? ఫస్ట్ స్విచ్ టు ఫ్రేమ్, కౌంట్ ఫ్రేమ్ చేసిన, దెన్ హైలైట్ చేస్తే అవుతుందా ఫ్రేమ్? చూస్తున్నది. హైలైట్ ఫస్ట్ ఫ్రేమ్, ఫస్ట్ ఐ ఫ్రేమ్. దెన్ ఏం చేస్తాం? ఈ ఫస్ట్ ఫ్రేమ్ హైలైట్ చేసి దెన్ అక్కడ స్విచ్ అవుతాను. స్విచ్ ఫస్ట్ హైలైట్ చేద్దాం. ఫ్రేమ్ డాట్ ఇన్వోక్ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్. దట్ ఫస్ట్ ఫ్రేమ్ని హైలైట్ చేయడం అంటే ఓకే, ఇక్కడ చేద్దాం. 1 by 1 CY డాట్. ఇప్పుడు ఆ ఫ్రేమ్ని హైలైట్ చేయాలంటే అన్క్యాచ్ ఎక్సెప్షన్ ఇచ్చిన, అన్క్యాచ్ ఎక్సెప్షన్ ఎర్రర్ మెసేజ్ పాస్ చేసిన, ఫ్రేమ్ కౌంట్ చేసిన. ఫస్ట్ ఫ్రేమ్ మీన్స్ కండిషన్ స్టేట్మెంట్ తీసుకుందాం, లేకుంటే డిఫరెంట్ వేస్. ఫస్ట్ కండిషన్ తీసుకుంటాం. నేను ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రేమ్లో డాట్ దెన్ అని ఇచ్చిన, ఫ్రేమ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రేమ్స్ గ్రేటర్ దెన్ 0, గ్రేటర్ దెన్ 1 is equal to 1, 2, depends on అట్లా అప్రోచ్ అవ్వచ్చు. CY డాట్ ఇన్పుట్ టైప్. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్కు స్విచ్ చేయండి. ఇక్కడ స్విచ్ అయినాక ఫ్రేమ్ ఆఫ్ ఇండెక్స్ తీసుకోవచ్చు. ఫ్రేమ్ ఆఫ్ ఇండెక్స్ బేస్ తీసుకో. CY డాట్ నేను ఏం చేస్తున్నానంటే $సింబల్ ఐ ఫ్రేమ్ యొక్క ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. ఈ ఫస్ట్ ఇండెక్స్ డాట్ దెన్ తీసుకొని దాంట్లో ఆ ఫ్రేమ్ని నేను ఏం చేస్తాను? హైలైట్ చేస్తాను ఫస్ట్. దెన్ ఫ్రేమ్ నేమ్ ఐ ఫ్రేమ్ జస్ట్ అని ఇస్తున్నాను ఫ్రేమ్ నేమ్. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని హైలైట్ చేయాలంటే మనం గుర్తుంది కదా, సేమ్ FRM డాట్ సిఎస్ఎస్ అంటే మనం ఇన్వోక్ ఉపయోగించవచ్చు. ఆ ఎలిమెంట్కి ఇన్వోక్ ఆర్ సిఎస్ఎస్ బార్డర్ పిక్సెల్ పర్టికులర్. సిఎస్ఎస్ ఏం చేస్తున్నాను నేను? బార్డర్, ఓన్లీ బార్డరే హైలైట్ చేస్తున్నా. టోటల్ కూడా హైలైట్ చేయొచ్చు. బార్డర్ పిక్సెల్ పర్టికులర్ 2 pixel ఆర్ 3 pixel, లైక్ సమ్ 3 pixel సాలిడ్ రెడ్. నేను చూద్దాం అసలు హైలైట్ అవుతుంది. పడుకోపోరా నేను
పడుకో పడుకోపో. పైన వస్తుంది ఇక్కడ ఒకసారి క్లోజ్ చేసి రన్ చేద్దాం. పర్టికులర్ రన్ చేయి, కోడ్ క్లియర్ చేసి మౌస్ మూవ్ అవుతుంది. క్లియర్ నడు కళ్యాణ్ మూసుకొని బెడ్ మీద ఎంత ఎవరు నిజం అందులో ఎవరు అబద్ధం సాగు ఏం లేదు వాళ్ళు ఉన్నారా? ఓకేనా? అందరూ డిస్ఫంక్షన్ ఫ్యామిలీ అమ్మాయి, వాళ్ళు వీళ్ళు కాకపోతే ఇంకోడు అలాంటి అమ్మాయి అన్నమాట. హెల్ప్ దొరికితే దోసుకుందామనే టైప్ బ్యాచ్ వాళ్ళు. వీడు మంచోడండి, మంచిగా స్టార్ట్ చేయి రన్ చేయి. వాళ్ళు ఇది జరిగింది. ఇద్దరు దొంగలే, అంటే ఈ పర్టికులర్ కాదు, మా దొంగ కాదు, అందరూ అంతే ఉన్నారు. అమ్మ స్టోరీ తెలుసా? 3 ఏళ్ళలో ఇంటి నుంచి బయటకు వచ్చేసిందంట, వదిలేసిందంట. వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఎక్కడ ఉన్నారంట. అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి కదా అమ్మా, అక్కడ ఏం చదువు ఉండదు, ఏముండదు. పోయినా ఇంకొంచెం వాడేంది పిస్తా ఇందులో ఇదో బాగుంది అలా తిరుగుతుంది చుట్టూ ఏం ఫ్రేమ్ వెరిఫై ఫ్రేమ్ ఇక్కడ ఫ్రేమ్ హైలైట్ అయింది. ఇన్వోక్ ఇద్దాం, లేకుంటే చూద్దాం. ఇన్వోక్ ఇచ్చి ఈ విధంగా ఓన్లీ బార్డర్ ఇచ్చు. ఇప్పుడే చూపించేసి ప్రపంచాన్ని మార్చేసి రాని కాదు. అయినా ఫైల్స్ అవి వచ్చి కూడా 5 years CSS బ్యాక్గ్రౌండ్ కలర్ మెయిన్ పేజ్ డాక్యుమెంట్ స్టార్ట్ అయ్యిందంటే కంపు కాదు బ్యాక్గ్రౌండ్ కలర్ ఫైనాన్స్ అడ్రస్ లాగా బ్యాక్గ్రౌండ్ కలర్ స్ట్రాంగ్ వచ్చి అది ప్రేమ చూపించట్లేదు. ఇప్పుడు హైలైట్ చేస్తే మనకి ఫ్రేమ్ అవపడతలేదు. ఇప్పుడు మనకి ఫ్రేమ్ కి స్విచ్ కావాలి. ఫ్రేమ్ కి స్విచ్ కావాలంటే ఏం చేస్తాం?
ఆ పర్టికులర్ ఫ్రేమ్ ఇండెక్స్ వేసి ఇప్పటిదాకా తీసుకున్నాం కదా సేమ్. ఆ ఫ్రేమ్ డాట్ ఈచ్ ఇండెక్స్ మనం ఈచ్ ఫ్రేమ్ అవసరం లేదు, 4th ఫ్రేమ్ కావాలి. ఇఫ్ మనకు ఏమి ఇచ్చాము, టోటల్ ఫ్రేమ్స్ ఆఫ్ ఇండెక్స్ ఇచ్చినాం. ఇక్కడ ఈ టోటల్ ఫ్రేమ్స్ ఆఫ్ ఇండెక్స్ బేస్ లో ఇఫ్ కండిషన్ cy డాట్ ఫస్ట్ ఫ్రేమ్ డాట్ దెన్ స్విచ్ అవ్వడం, ఫస్ట్ ఫ్రేమ్ డాట్ ఇండెక్స్ దెన్ ఫ్రేమ్ కి స్విచ్ అయినా, దెన్ ఆ యొక్క ఫ్రేమ్ యొక్క లైక్ ఇప్పుడు మనకున్న ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయి, కౌంట్ వచ్చింది 6 ఫ్రేమ్స్. ఇక్కడ 6 ఫ్రేమ్స్ లో ఒక్కొక్క ఫ్రేమ్ లో కండిషన్ మనం ఏమి ఇచ్చినాం, ఇక్కడ ఫ్రేమ్ ఐ ఫ్రేమ్ ఇక్కడ ఇచ్చాం డాలర్. ఆ ఫ్రేమ్ ఏ ఫ్రేమ్ అవుతుంది, ఇక్కడే ఇచ్చి ఇక్కడ నుంచి స్విచ్ అయ్యి డైరెక్ట్ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్దాం. ఫస్ట్ ఐ ఫ్రేమ్, తెలుసు స్విచ్ టు ఫస్ట్ ఫ్రేమ్, ఫస్ట్ ఫ్రేమ్ దెన్ టైప్ డేటా దట్ రాస్తున్నాను నేను. cy dot I frame, I frame greater than or equal to 0, ఫస్ట్ ఉంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీన్స్ గ్రేటర్ దెన్ ఇస్తాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రేమ్కి వెళ్ళినాం, cy డాట్ బ్రాక్ ఏ ఫ్రేమ్ అవుతుందో ఆ ఫ్రేమ్ ఇంటూ ఐ ఫ్రేమ్ ఆఫ్ ఇండెక్స్ 1, ఇండెక్స్ 0 ఫస్ట్ ఫ్రేమ్కి డాట్ ఇట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది. అది ఏమవుతుంది, అక్కడ బాడీ అంటే మనకు బాడీకి స్విచ్ కావాలి, అది జేక్యూరీ ఉన్నాయి, వీటన్నిటిని హ్యాండిల్ చేస్తాను. జేక్యూరీ, ఈ టైప్ సెలెక్టర్, టైపు డేటా, ఈవెంట్, నల్ వాల్యూస్, అన్డిఫైన్డ్ డేటా, వీటన్నిటిని ఇది డిఫైన్ చేస్తుంది. ఇక్కడ 0 డాట్ కంటెంట్ డాక్యుమెంట్ అంటే మనకు ఏమీ లేదు అక్కడ లొకేటర్, CONTE అంటే కంటెంట్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ మనం UI చూసేది దాన్ని డాక్యుమెంట్ అంటారు, దాన్ని డాక్యుమెంట్ అంటాం. ఇదంతా ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ లో ఇక్కడ ఏమో ఇదంతా ఏంది, బాడీస్ అన్నట్టు, ఇది ఒక బాడీ, ఇది ఒక బాడీ, ఇది ఒక బాడీ డాట్ బాడీ, ఆ బాడీకి స్విచ్ అయ్యాను డాట్ దెన్ cy డాట్ wrap. wrap మీన్స్ cy డాట్ గెట్ కు బదులు wrap ఇక్కడ రాస్తాం. డాట్ విత్ ఇన్ అంటే దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ విత్ ఇన్ ద దాంట్లోకి మూవ్ అవుతున్నాం అంటే ఇక్కడ పర్టికులర్ ఫ్రేమ్లో ఫస్ట్ ఫ్రేమ్లో ఆ డాక్యుమెంట్ బాడీలో ఆ ఎలిమెంట్ లొకేషన్లో విత్ ఇన్ ద ఎలిమెంట్ లొకేషన్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంది, cy డాట్ గెట్ డాట్ టైప్ ఏమి ఇస్తున్నాను నేను, సమ్ టెస్టింగ్ అని చూద్దాం ఆ ఎలిమెంట్ దా కాదా, ఈ డేటా అక్కడ పాస్ అవుతుందా లేదా ఫస్ట్ రన్ చేసి చూద్దాం.
అగ్గి వేసుకోవచ్చు పోయి. log total get 204 204 అసలు టైప్ స్విచ్ అయిందా అసలు పోయి. బయట తెచ్చుకోవడానికి కానీ మంచిగా హోమ్ లింక్ ఉందనుకో హోమ్ లింక్ చూద్దాం అది హోమ్ అది ఫ్రేమ్ అయినా చూద్దాం ఇది క్లిక్ అసలు వర్క్ అవుతుందా టైపింగ్ ఇప్పుడు చెక్ చేద్దాం అప్లికేషన్కి వెళ్ళి స్విచ్ అయ్యేదాన్ని రేపు పెద్దవాళ్ళు పట్టుకోవద్దు ఏంటి చూస్తున్నారు పదకొండు అక్కి పోయి ఇక్కడ వచ్చింది చూసినావా యాంగులర్ చేసి అన్డిఫైన్డ్ అండ్ క్యాచ్ ఎక్సెప్షన్ దెన్ ఆఫ్టర్ ఇది వాల్యూ వచ్చింది ఈ బాడీలో మనకు సంబంధించినది ఫస్ట్ ఇండెక్స్ లో లొకేటర్ క్లిక్ అసలు ఆ ఫస్ట్ ఇండెక్స్ ఏ లొకేటర్ అనేది తీసుకురా నేను పోతలేరా పడుకొని సెకండ్ వస్తుంది హోమ్ లింక్ చూద్దాం ఫస్ట్ ఇందులో హోమ్ ఉంది cy డాట్ కంటైన్స్ ఉపయోగిస్తాం డాట్ క్లిక్ ఇద్దాం చూద్దాం క్లిక్ ఫస్ట్ అదేనా చూద్దాం Two not four not one get to 200 APIs fail off. Switch to frame count first frame switch అయినా అసలు ఫ్రేమ్ కు ఎందుకు స్విచ్ అవ్వట్లేదు ఓకే ఆ ఫ్రేమ్ నేమ్ రాద్దాం ఫ్రేమ్ లొకేటర్ ఈ ఫ్రేమ్ డెమో ఉంది ఫ్రేమ్లో why not get okay
సేమ్ ఇదే కరెక్ట్. ఫ్రేమ్ డాట్ దెన్ ఆఫ్టర్ ఐ ఫ్రేమ్ ఇచ్చాను. సివై డాట్ ఫ్రేమ్ ఇఫ్ కండిషన్ కూడా అవసరం లేదు. ఈ టెక్స్ట్ కూడా లెంత్ ఇది చెప్తాను నేను. ఫస్ట్ ఈ ఫ్రేమ్ చెక్ చేద్దాం అసలు పర్టికులర్ ఈ ఫ్రేమ్కు వర్క్ అవుతుందా లేదా. CY dot wrap ఆ ఎలిమెంట్ డాక్యుమెంట్ కండిషన్ డాట్ విత్ ఇన్ ద ఫ్రేమ్ లో మనం విత్ ఇన్ ద ఫ్రేమ్ లోకి వెళ్ళి CY dot get ఆ లొకేటర్ ఆ ఫ్రేమ్ లొకేటర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇందులో బాక్స్ ఉంది. ఆ ఫైండ్ అవుట్ ద ఫుల్ ఫ్రేమ్ ని చెక్ చేసుకొని డాట్ దెన్ ఇక్కడ ఇది ఉంది. ఇప్పుడు ఏంది ఇన్పుట్ టైప్ ఇక్కడ టైప్ చేస్తాం CY డాట్ గెట్ ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. బాక్స్ను క్లియర్ చేసి దెన్ టైప్ చేస్తున్నాం టెస్టింగ్. టైప్ అయింది. ఆ ఫ్రేమ్కి స్విచ్ అవుతాం అన్నట్టు. నీడ్ టు ఫ్రేమ్ నేమ్. ఆ ఫ్రేమ్ నేమ్కి సంబంధించి ఆ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి అక్కడ స్విచ్ అవుతాం. ఇక్కడ ఇండెక్స్ ఇవ్వచ్చు. ఇండెక్స్ కూడా అవసరం లేదు, ఇది ఒకటే ఫ్రేమ్ కాబట్టి. ఇండెక్స్ ఇఫ్ ఎనీ లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ రిలేటెడ్ అప్పుడు ఇక్కడ ఐ ఫ్రేమ్ ఒక్కటే తీసుకుంటాం. ఐ ఫ్రేమ్ ఇదంతా అవసరం లేదు. ఐ ఫ్రేమ్ ఇప్పుడు ఇండెక్స్ బేసిస్ అది ఎన్నోది 4th ఇద్దాం చూద్దాం అదేనా కాదా ఒకసారి. కాదు 4th కాదంట అది ఇండెక్స్ అంటే అప్పుడు ఏమి ఇవ్వాలి మనం. Frame of index, this is not work. ఇది వర్క్ అవుతుంది. ఇండెక్స్ బేసిస్ ఇప్పటిదాకా ఇఫ్ కండిషన్ తీసుకొని అది చేయాలి. అంటే మనకు లిస్ట్ ఆఫ్ ఉన్నాయి తెలియదు పర్టికులర్ ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉందనేది ఏది అనేది ఎక్కడ ఉందనేది తెలియదు. బట్ మనకు ఆ ఐ ఫ్రేమ్ నేమ్ ప్రింట్ కావాలి. విత్ ఐ ఫ్రేమ్ నేమ్ ప్రింట్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు ఈచ్ ఉపయోగించి సేమ్ దీనికి ఇప్పుడు ఇంతకుముందు ఎలా చేస్తాము సేమ్. ఇప్పుడు ఐ ఫ్రేమ్ CY డాట్ గెట్ ఐ ఫ్రేమ్కు సంబంధించి మనం డాట్ ఉపయోగించవచ్చు, ఈచ్ ఉపయోగించవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ కౌంట్ చేద్దాం. ఈచ్ ఫ్రేమ్ రిలేటెడ్ ఆ ఫ్రేమ్ ఒక్కొక్కటి ప్రింట్ చేద్దాం.
అప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఆ ఫ్రేమ్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇచ్చేది ఫ్రేమ్స్, లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్. ఈ లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్లో నేను ఫస్ట్ ఫ్రేమ్స్ కౌంట్ చేస్తాను, టోటల్ ఎన్ని ఫ్రేమ్స్. దెన్ ఆఫ్టర్ టోటల్ ఫ్రేమ్స్ 1 by 1 ప్రింట్ చేస్తాను. ఏం చేస్తాను, కాన్స్టెంట్ టోటల్ ఫ్రేమ్స్ ఈక్వల్ డాలర్ సింబల్ FRMS డాట్ లెంత్, దాని లెంత్ ప్రింట్ అయింది. CY డాట్ లా టోటల్ ఫ్రేమ్, టోటల్ ఫ్రేమ్స్ లైక్ టోటల్ ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయని ప్రింట్ అయ్యి. వన్స్ టోటల్ ఫ్రేమ్స్ అన్ని ప్రింట్ అయినాక ఈచ్ ఫ్రేమ్ రిలేటెడ్ ఇండెక్స్ ఆ ఫ్రేమ్ని ఎలా ప్రింట్ చేస్తామంటే, ఇప్పుడు డాలర్ సింబల్ మనకేమి ఇచ్చినాం, FRMS డాట్ ఈచ్, అందులో ఈచ్ ఎలిమెంట్లో మనకేం చేస్తున్నాం ఇక్కడ ఇండెక్స్ కామా ఆ ఫ్రేమ్ నేమ్ FRM ఇస్తున్నాం. ఫ్రేమ్ నేమ్ 1 by 1 నీకు ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది అంటే కాన్స్టెంట్ ఫ్రేమ్ నేమ్ ఈక్వల్ ఆ ఫ్రేమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ ఏ ఫ్రేమ్ నేమ్ ఉండదు FRM డాట్ దానికి సంబంధించినటువంటి మనం ఇంకా డిఫరెంట్ వేస్లో అట్రిబ్యూట్ నేమ్ కావాలా మనకు, ఫ్రేమ్ ఐడి ఆర్ ఫ్రేమ్ ఇండెక్స్ అంటే ఇక్కడ మనం డిఫరెంట్ వేస్లో అప్రోచ్ అవ్వం. గెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్ లైక్ అట్రిబ్యూట్కి వెళ్ళి ఇక్కడ ఫ్రేమ్కు సంబంధించిన ప్రతి ఫ్రేమ్కు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. SRC అని ఉంది, అట్రిబ్యూట్ నేమ్ SRC ప్రింట్ చేసిన, ఆర్ ఫ్రేమ్ డాట్ ఐడి, ఫ్రేమ్లో ఐడి ఏమన్నా ఉందో చూద్దాం. వన్ బై వన్ చెక్ చేసుకుందాం. ఫ్రేమ్లో ఐడి కూడా ఉంది. ఇది ట్యాగ్ నేమ్, అట్రిబ్యూట్స్ ఇస్తున్నాను నేను. ఇక్కడ నేమ్ కూడా ఉంది. ఆర్ మీన్స్ ఇట్లా అట్రిబ్యూట్ దాని ఏమని ఉంది ఇక్కడ, FRM డాట్ ఐడి ఉన్నదా, లేకుంటే FRM డాట్ నేమ్ ఆర్ ఇండెక్స్ బేస్. మనం డిపెండ్ ఆన్ దట్. ఇట్లా అంటే ప్యారలల్గా చెప్తున్నాను, ఒక్కటి ఇచ్చుకున్నా సరిపోతుంది. FRM అంటే FRMలో మనకేమి ఇచ్చినాం, ఇట్లా ఇచ్చుకోవాలి. అప్పుడు అందులో మనకు ఆ ఫ్రేమ్కు సంబంధించినటువంటిది ఐ ఫ్రేమ్ మళ్ళీ ఇండెక్స్, ఐ ఫ్రేమ్ దాని ఇండెక్స్ పొజిషన్ ఇచ్చుకోవచ్చు. నీకు ఏది అంటే అందులో ఏది ఉన్నా చెక్ చేసుకొని ఆ ఫ్రేమ్ రిలేటెడ్ ప్రింట్ అవుతుంది. ఇండెక్స్ ఏమన్నా టోటల్ లెంత్, స్టైల్ నేమ్ ఐడి ఉంది, ఇండెక్స్ ఐ ఫ్రేమ్. ఈ ఐ ఫ్రేమ్లో ఐ ఫ్రేమ్ ఆఫ్ దట్ జస్ట్ మనం ఇట్లా ఇస్తాం ఐ ఫ్రేమ్, దాని పేరు ముందు స్టార్టింగ్ ఉంది, ట్యాగ్ నేమ్ విత్ ఇండెక్స్, ట్యాగ్ నేమ్
ఐఫోన్ డాలర్ సింబల్ అందులో ఇండెక్స్. ఇప్పుడు ఈ ఇండెక్స్ను కాల్ చేసినాను ఈ విధంగా ఇచ్చేసి నేను ఇక్కడ ఈ ఫ్రేమ్స్లో డిఫరెంట్ కాన్స్టెంట్ ఇందులో నేమ్ ఉన్న ప్రింట్ కావాలి, యాట్రిబ్యూట్ ఉన్న ప్రింట్ కావాలి, ఆ డేటాకు సంబంధించి ఏది ఉన్నా ఫైండ్ అవుట్ ఫిల్టర్ చేసుకొని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ CY డాట్లో నాకేం కావాలి, ఇందులో డాలర్ సింబల్ ఇండెక్స్ ఫ్రేమ్ ఇండెక్స్ ఫ్రేమ్ పొజిషన్ అన్నట్టు, ఆ పర్టికులర్ ఫ్రేమ్ యొక్క ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఇట్లా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్ నేమ్. Frame 6-7 runnable frame. Frame 1 4-3 third single frame, second third the Google leader, 0 the first, zero frame Google leads, double Google ఇక్కడికి వెళ్ళి ఇది కిందికి వస్తుంది. ఇది ఫస్ట్ టోటల్ 8 ఫ్రేమ్స్ ఉన్నాయి. దెన్ సెకండ్ ఇది మనకు ఐ ఫ్రేమ్ డెమో ఏడుందంటే 4th ఇది. ఇందులో నువ్వు ఒక్కొక్క ఫ్రేమ్ని చెక్ చేసుకోవచ్చు. ఇది పేజ్ లోడ్, ఇది 5th రన్ HTML, fifth frame. సింగిల్ ఫ్రేమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇది ఎన్నోది సింగిల్ ఫ్రేమ్ 0 1 2 మల్టీ ఫ్రేమ్ సింగిల్ ఫ్రేమ్ మల్టీ పేజ్ లోడింగ్. ఇక్కడ ఫ్రేమ్ నేమ్స్ తో సహా ప్రింట్ అయ్యి వస్తుంది. జస్ట్ ఫ్రేమ్ నేమే కావాలనుకో ఇక్కడ ఐడితో అదేంటి ఇవన్నీ ఐడి నేమ్ ఇవన్నీ వస్తున్నాయి. మనం ఓన్లీ ఒక్కటే ఇచ్చేద్దాం, ఇంత గెట్ అట్రిబ్యూట్ గెట్ ఐడి ఫ్రేమ్ నేమ్ ఇచ్చేద్దాం. ఫ్రేమ్ నేమ్ ఇండెక్స్. అనుకుంటారా సూపర్. పిల్లలు అనుకుంటారా పడిపోరా బయటికి పోతాయి డిస్టర్బెన్స్ అనిపిస్తే. వచ్చినాయా ఇప్పుడు ఫ్రేమ్ నేమ్స్? సింగిల్ ఐ ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3. నాకు ఎవరు మనకి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనకి పండుకున్నా రామ్లో చేసేటప్పుడు ఎవరో గాయగలరు. నిద్ర నేను గాయలేస్తారా, కానీ దాని ఎఫెక్ట్ ఒక 2 days తర్వాత ఉంటుంది.
పడుకోండగా ఫ్రేమ్ నేమ్ ఒక నిమిషం. రోజంతా లొకేటర్ లో మనకు కరెక్ట్ ఫ్రేమ్ నేమ్ ప్రింట్ కావాలి. జస్ట్ ఐసి2 ఐడి వస్తుంది, బట్ మనకు పర్టికులర్ ఫ్రేమ్ నేమే తొందరగా అయిపోగొట్టి ప్లేస్మెంట్ ఇస్తారు అట్లా అయిపోగొట్టి సింగిల్, మల్టిపుల్, మల్టిపుల్, ఏమైంది ఇది అప్లికేషన్? ఫ్రేమ్, సింగిల్ ఫ్రేమ్, ఐ ఫ్రేమ్ డెమో, లేకుంటే ఇట్లా డైరెక్ట్ ఫ్రేమ్ డాట్ టెక్స్ట్ ఇస్తాం. ఇదంతా ఏమైపోయింది ఇంకా డాట్ టెక్స్ట్ కంటెంట్, టెక్స్ట్ కంటెంట్స్ క్లాస్ అంటే ఇంటర్ అందరూ ఇంతసేపు ముగ్గురమే ఉంటాము. ఆ ముగ్గురు ఇంటర్వ్యూ ఉండదు ఇక అంతే. ఆయన ప్రాబ్లం సాల్వింగ్ అన్నట్టుగా ఎట్లా ఆటోమేటిక్గా ఒక ఫ్రేమ్ స్విచ్ అయ్యి ఆ ఫ్రేమ్ లో ఉన్న టెక్స్ట్ ఇవ్వాలి. ఇక దానికి కోడ్ రాస్తా ఉంటుంది, ఎవరు రాస్తా ఉంటుంది, దాన్ని చదివేస్తాడు అంటే ఇక ప్రాబ్లం టెక్స్ట్ ఇన్నర్ టెక్స్ట్ కంటెంట్ టెక్స్ట్ డైరెక్ట్ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ టైప్ చెప్తుంది అంటే ఫ్రేమ్ నేమ్ ప్రింట్ కావాలి. ఇది ఏమొస్తుంది మనకి? ఫ్రేమ్ నేమ్, ఫైనల్ గా ఫ్రేమ్ నేమ్ లో పంపిస్తారు. అసలు ఆ కోడ్ మనం ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవాలి. కంటెంట్స్ చేస్తూనే ఉంది. ఫ్రేమ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఇస్తే రాదు. టాలెంటెడ్ ఇన్నర్ టెక్స్ట్ అంటే అందులో లోపల ఉంటూ వస్తుంది. ఫ్రేమ్ 1 సింగిల్ ఫ్రేమ్ 0 1 ప్రతిసారి 3 విచ్ ఫ్రేమ్ గూగుల్ ERF పర్టికులర్ మనకు ఆ బాక్స్ రిలేటెడ్ ఫ్రేమ్ నేమ్ రిలేటెడ్. ఇప్పుడు ఫ్రేమ్స్ ఎట్లా వస్తుంది? ఇక్కడ ఉంది ఆ ఫ్రేమ్ నేమ్లో ఐ ఫ్రేమ్ H5 పని చేసుకొని రా జాయిన్ ఫోటోలు అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఏ కనిపిస్తుంది ఏం లేదు మొత్తం నేర్చుకో అందరూ రా. ఈ విధంగా దాని ఫ్రేమ్ ని బట్టి అటు ఫ్రేమ్ నేమ్ ప్రింట్ చేయవచ్చు. ఫ్రేమ్ నేమ్ ఫ్రేమ్ ఐడి ఈ ఐడి ఇండెక్స్ ఆ ఇండెక్స్ రిలేటెడ్ 1 by 1 మనం ప్రింట్ చేసుకొని దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇండెక్స్ ఏమొచ్చింది మనకు? ఇక్కడికి వస్తే నీకు ఏం అవ్వబడుతుంది? ఐ ఫ్రేమ్ ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ లింక్స్ అన్నట్టు. థర్డ్ది బటన్ లింక్, ఫోర్త్ లింకే, ఫిఫ్త్ది
హెచ్టిటిపి EP2 అంటే హెచ్టిటిపి గూగుల్ రీక్యాప్చర్. ఇది డబుల్ క్లిక్. ఇక్కడనే నీకు చూపిస్తుంది డబుల్ క్లిక్ ఉందంట అందులో. ఇంకా ఇందులో డబుల్ క్లిక్ ఇది. మల్టీ ఫ్రేమ్ గూగుల్ డబుల్ క్లిక్. ఇప్పుడు సింగిల్ బాక్స్ HTML ఉంది. ఫస్ట్ది క్లిక్ చేయాలి. cy.graph ఇండెక్స్ బేసిస్. ఇఫ్ index index less than 0 ఫస్ట్ వన్. అక్కడ ఏముంది cy.get దాని లొకేటర్. ఇక్కడ మనకు ఫస్ట్ లొకేటర్ ఏంది సింగిల్ ఫ్రేమ్. సింగిల్ ఫ్రేమ్ లైక్ ఇక్కడ ఉంది. అది బటన్. ఇదే కదా సింగిల్ ఐ ఫ్రేమ్ అని. లేటెస్ట్ లేకుంటే ఇది ఉపయోగిస్తాం. Control F A. Click. క్లిక్ అయిందో ఇక్కడ పర్ఫామ్ అయింది చూసినావా సింగిల్ ఐ ఫ్రేమ్ పైన. సెకండ్ ఇది డబుల్ క్లిక్ అంట. ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ కండిషన్. ఇఫ్ సెకండ్ ఇది ఏముంది 1 2 3 4 5 AHREF. ఇక్కడ లొకేటర్స్ కూడా వచ్చినాయి చూసినావా ఫస్ట్ దానికి సింగిల్ AHREF సింగిల్ అంట. క్లిక్ అన్ని టైమ్స్ క్లిక్ అయింది అన్నట్టు, ఒకటేసారి కాదు. 7 times 8 times క్లిక్. అంటే విత్ ఇన్ దట్ కోడ్లో రాస్తున్నావు కాబట్టి 7-8 times క్లిక్ అవుతుంది కంటిన్యూగా. బ్రేక్ ఎన్ని వరకు ఉంటుందో అది లూప్ ఇటరేషన్ కంటిన్యూగా అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇఫ్ కండిషన్ ఇఫ్ ఫ్రేమ్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇఫ్ టోటల్ ఫ్రేమ్స్ గ్రేటర్ దెన్ 4 ఇక్కడ ఇవ్వచ్చు. ఇఫ్ total frames greater than 0 first ఏం ఇస్తాం cy.get first locator. డాట్ ఇవ్వలేదు అందుకే.
ఫ్రేమ్స్కి స్విచ్ అయ్యాను. అయింది. దెన్ ఆఫ్టర్ 6, 7 ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింది. ఇక్కడ మనకు క్లిక్ అయింది. సింగిల్ ఎలిమెంట్ క్లిక్ HREF ఇది సింగిల్. ఇప్పుడు మల్టిపుల్ ఫ్రేమ్స్ అది బటన్. నెక్స్ట్ మల్టిపుల్ ఫ్రేమ్స్ అది సేమ్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ తినొచ్చు కదా, తినేది 12 తింటుందో వాటికి తరగనన్నారు. toggle contents 5 frame within the ఇక్కడ cy.contents.click if total frames greater than 1 second cy.contents a text dot click is వండుకుంటావు కదా కరెక్ట్ టైం. ఇప్పుడే వండుకున్నాను. ఇంకా వాళ్ళు పోయేవాళ్ళు బ్యాగ్ వేసుకొని వచ్చిర్రు, బాగా వస్తుందని చెప్తే బస్ స్టాండ్ పోయి తింటారు. నువ్వు రేపు హ్యాండ్ ఇస్తే వాళ్ళు చూసుకోరు. అయిపోయింది. ఇప్పుడు ఇల్లు రామ్జీ రావుంటుండే బాగా మీకోసం ఉండే కంటెంట్స్ మల్టీ ఫ్రేమ్ కాడికి వచ్చిందా క్లిక్. నెక్స్ట్ థర్డ్ ఇఫ్ కండిషన్. ఈ ఇఫ్లు ఒక్కొక్కటి ఇచ్చే దీనికి ఏమి ఇవ్వచ్చు ప్యారలల్ గా 1/1 బట్ 1/1 ఇవ్వచ్చు కానీ 1/1 హ్యాండిల్ చేయలేము అన్నట్టు. ఫస్ట్ ఒకటి క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా సింగిల్ గానే చేసుకోగలుగుతాయి, కంటిన్యూగా చేయలేము అన్నట్టు. ఇఫ్ నెక్స్ట్ ఫ్రేమ్ టోటల్ ఫ్రేమ్స్ లేకపోతే సెకండ్ ఫ్రేమ్ ఏంది 0, 1 సెకండ్ ఫ్రేమ్ మనకు వచ్చేసి టైప్ చేసినాం కదా మనం ఒక డేటా ఏడంది ఇది ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. ఇక్కడ డబుల్ క్లిక్ అని వస్తుంది. అందులో క్లియర్ చేసి మళ్ళీ టైప్ చేస్తుంది. ఫస్ట్ టైప్ చేస్తుంది, తర్వాత క్లియర్ చేసి మళ్ళీ టైప్. సెకండ్ ఇక్కడ ఇది వచ్చింది. సెకండ్ ఫ్రేమ్ తప్పు చూపిస్తుంది. చూద్దాం సెకండ్ ఏం ఫ్రేమ్. దాన్ని చేసే పని ఒక్కరు చేసేటప్పుడు తయారు చేస్తారు.
సరిపోదు అసలు. 30. అందరము ఒక పీక్ వచ్చేస్తున్నాం. పీక్ ఎక్కడ ఉందో తెలియదు కానీ త్వరగా మొదలు ఫాలో అవుతుంది. కింద ఇది ఎన్నో ఫ్రేమ్స్ చూద్దాం. థర్డ్ తీద్దాం ఒకవేళ. అన్ని ఎవరు తింటారమ్మా? అది కూడా నాకు పడిపోతూ అన్నింటి కుక్కలు పెరుగుతున్నాము. మన కాడకి ఇంత డిస్టర్బెన్స్ అయింది అనుకో. నీట్లో పెట్టు, ప్రియాంక నీట్లో పెట్టు. మన కాడ ఏదైనా ఆ పోరగాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరో పిల్లలు ఉంటారు, ఆ గోల ఉన్నా అట్నే చెప్తారు. మామూలుగా ఉండదు, చూస్తారన్న డెడికేషన్. ఆల్రెడీ తీసేద్దాం. అక్కడ ఫ్రేమ్స్ వస్తాయి మనకు. ఆ ఫ్రేమ్ రిలేటెడ్ని బట్టి మనం ఏం చేయాలనేది చూద్దాం. నేను ఫోన్ చేస్తే ఎత్తలేడు. ఇక్కడ మనకు టెక్స్ట్ డేటా వస్తుంది. దాన్ని బట్టి మనం డేటాను ప్రింట్ చేసుకోవచ్చు. యాద్ చేస్తాడు. నైట్ షిఫ్ట్ అంటుంది. ఇంకా ఇంకా కంటిన్యూ అయి కూర్చుంటాడు. మరి ఇప్పుడు చేస్తాడో తెలియదు, కానీ నైట్ షిఫ్ట్ ఆట జాబ్ అయితే. వర్క్ ఫినిష్ చేయడమా? వర్క్ ఉంటే వర్క్ ఉందని చెప్తాడు బాబా. వర్క్ ఉంటే కనెక్ట్ కాడు. అది ఓకేలే కానీ ఆయన వర్క్ ఉంటే మరి చెప్తాడు, ఈరోజు క్లాస్ లేదు అని చెప్తాడు, వర్క్ ఉంది కొంచెం అని అంటాడు. ఈ రోజే కనెక్ట్ ఉంది, మీకే 7th. ఎప్పటికప్పుడు డైనామిక్గా చేంజ్ అవుతున్నాయి ఈ ఫ్రేమ్స్. ఇక్కడ ఇది ఐ ఫ్రేమ్, ప్లేస్ హోల్డర్, ఆటోమేషన్ టెస్టింగ్, సింగిల్ ఫ్రేమ్, HTML. సింగిల్ ఫ్రేమ్ ఎక్కడుంది మనకి? ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడనే టైప్ చేద్దాం. సింగిల్ ఫ్రేమ్ వస్తుందా ఫస్ట్ దాంట్లోనే? cy.get clear dot
అట్లా చెక్ చేసుకోవాలన్నట్టు ఎప్పుడు ప్రతిసారి కోడ్ వెదర్ కరెక్ట్ ఉందా లేదా, స్టేబుల్ ఉందా లేదా. అక్కడికి స్విచ్ కాకుంటే ఆ డేటా దానిది కాదన్న. ఇది ఏ ఫ్రేమ్ అనేది పర్టికులర్ కండిషన్. ఇంకోటి తీసుకో బాబు. లడ్డు అయితే బాగుంది. ఐ ఫ్రేమ్ డెమో, ఐ ఫ్రేమ్ డెమో, ఐ ఫ్రేమ్ డెమో, నెస్టెడ్ ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్లో నెస్టెడ్ ఫ్రేమ్ ఉంది, అందుకే మనకి ఇది వస్తుంది. ఫ్రేమ్లో మళ్ళీ ఫ్రేమ్ ఉంది అన్నాడు, ఆ ఫ్రేమ్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్రేమ్ను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ ఫ్రేమ్లో ఇక్కడికి వచ్చినాక ఫ్రేమ్లో ఫ్రేమ్ ఉంది, అది నేను చెప్తానులే రేపు. యాక్చువల్ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇది క్లిక్ ఇచ్చినాం, ఇది నెస్టెడ్ ఫ్రేమ్, ఇది సింగిల్ ఫ్రేమ్. వన్స్ ఇది క్లిక్ ఇచ్చినాక మళ్ళీ ఇందులో ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్కి రా సింగిల్ ఫ్రేమ్ డాట్ HTML, మళ్ళీ ఇందులో cy డాట్ గెట్ ఫ్రేమ్ డాట్ దెన్ ఇఫ్ కండిషన్లోకి వచ్చి ఇక్కడ క్లిక్ ఇచ్చినాం కదా సింగిల్ ఫ్రేమ్, ఇక్కడ మళ్ళీ ఫ్రేమ్లోకి స్విచ్ కావాలన్నమాట. ఎలా అంటే cy డాట్ గెట్ ఐ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లో నేమ్ ఇస్తాం, ఈ ఫ్రేమ్ ఇస్తాం. ఈ ఫ్రేమ్కు స్విచ్ కావాలి, ఫ్రేమ్లో ఫ్రేమ్ ఉంది, cy డాట్ ఫ్రేమ్ డాట్ దెన్ frmd ఫ్రేమ్డ్ అని ఇస్తున్నాను. ఈ ఫ్రేమ్లోకి వెళ్ళి దెన్ మనం టోటల్ ఫ్రేమ్స్ కాన్స్టెంట్ md డాట్ టెక్స్ట్. నాన్
చేసి బాత్రూమ్ వెళ్ళి వస్తాను. FRMD text వచ్చినది అది FRMD విత్ ఇన్ దాని పైన గెట్ SR సింగిల్ ఫ్రేమ్కి వెళ్ళి ఇందులో ఫ్రేమ్లో ఈ ఫ్రేమ్ కంటే ఇంకో ఫ్రేమ్ ఒక నిమిషం అది చూపిస్తాను. ఇది ఆల్రెడీ సింగిల్ ఫ్రేమ్ ఉంది కాబట్టి మీకు పర్టికులర్గా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు CY డాట్ కంటెంట్స్ క్లిక్ ఇచ్చినాక ఇందులో నెస్టెడ్ ఫ్రేమ్ ఉంది చూసారు. ఫస్ట్ ఒక ఫ్రేమ్ ఉంది, ఇందులో ఫ్రేమ్లో మళ్ళీ ఇంకో ఫ్రేమ్, నెస్టెడ్ ఫ్రేమ్స్ హ్యాండిల్ చేయడం సింగిల్ ఫ్రేమ్. ఇది సింగిల్ ఫ్రేమ్ అంటే ఇక్కడ ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ ఇచ్చినాక ఇందులో ఫ్రేమ్కి వెళ్ళి ఐ ఫ్రేమ్ డాట్ టెక్స్ట్ లెంత్ ఉపయోగిస్తాను. ఇక్కడ లెంత్ ఉపయోగించి FRM dot length FRM is greater than 0, then ఇప్పుడు CY dot get ఇది వస్తుంది. ఇంతకు ముందు రాసాం కదా అది ఇక్కడ ఇది క్లియర్ చేసి వీటిని ప్రామిసెస్ అంటారు. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, డేటా అని ఇస్తున్నాను. టెక్స్ట్ సేమ్ ఇప్పుడు దాకా ఇక్కడ రాసినాం కదా, ఇన్నర్ టెక్స్ట్ లాగా ఇలా రాసుకోవాలన్నట్టు. కాన్స్టెంట్ ఫ్రేమ్ CY డాట్ గెట్ ఇన్నర్ టెక్స్ట్. ఆ ఇన్నర్ టెక్స్ట్లో ఏమవుతున్నదో లైక్ ఇలా ఏ ఫ్రేమ్కి స్విచ్ కావాలనుకుంటే ఆ ఫ్రేమ్కి వెళ్ళి స్విచ్ అయ్యి ఇట్లా టోటల్ కౌంట్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ సింగిల్ ఫ్రేమ్. ఇంతవరకు సరిపోద్ది, ఎక్కువ చెప్పినా కూడా అర్థం కాదు. ఫస్ట్ ఒక సింగిల్ ఫ్రేమ్, నెస్టెడ్ ఫ్రేమ్, సింగిల్ ఫ్రేమ్లో ఆ డేటాని ఎట్లా టైప్ చేస్తాం అనేది, ఆ ఫ్రేమ్లో పర్టికులర్ CY డాట్ గెట్ దాన్ని టెక్స్ట్ రిలేటెడ్ ఆ ఫ్రేమ్కి వెళ్ళి సింగిల్గా కాకుండా టైప్ ఎట్లా చేస్తామని ఇట్లా CY డాట్ గెట్ ఆ ఎలిమెంట్ ఆ ఫ్రేమ్ నేమ్ డాట్ then after CY dot wrap it contain that body wrap within the ఇక్కడ within దాంట్లోకి వెళ్ళి CY డాట్ గెట్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ క్లిక్ ఆ ఫ్రేమ్లోకి వెళ్ళి అందులో మళ్ళీ ఈ ఫ్రేమ్లోకి వచ్చినాం కదా. ఇప్పుడు ఇంతకుముందు కంటెంట్స్ టెక్స్ట్ ఉంది కదా, CY డాట్ గెట్ డాట్ దెన్ అనుకుంటాం కదా, ఆ కంటెంట్స్ టెక్స్ట్ కూడా సేమ్ ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఇందులో CY డాట్ వ్రాప్ దానికి సంబంధించిన డేటాని ఇందులో మళ్ళీ రాయాలి. ఇందులోకి వెళ్ళినాక మళ్ళీ ఇందులో ఫ్రేమ్కి వెళ్ళాలి. CY డాట్ గెట్ అందులో ఫ్రేమ్కి వెళ్ళి నెక్స్టెడ్ ఫ్రేమ్లోకి వెళ్ళి అప్పుడు హ్యాండిల్ చేయాలి. ఇది సింగిల్ ఫ్రేమ్. ఇప్పుడు అంటే నెస్టెడ్ ఫ్రేమ్లో ఫ్రేమ్ ఉంది. ఇక్కడ దీనికి ఇది ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ క్లిక్ ఇచ్చింది,
ఇక్కడ ఉంది మల్టీ ఫ్రేమ్ అనాలిసిస్ ఏరియా లేబుల్ డేటా ట్యాబ్ అనాలిస్టిక్ సేమ్ హెచ్ఆర్ఎఫ్ మల్టీ ట్యాబ్. ఇది చూద్దాం. సింగిల్ CY డాట్ కంటెంట్స్ సేమ్. దీనికి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇది ఉంది కదా, ఇదే స్టెప్. ఈ స్టెప్ ఉంది కదా, CY డాట్ కంటెంట్స్ డాట్ దెన్ ఇందులో ఫ్రేమ్కి వెళ్ళడం చూపిస్తాం. ఐ ఫ్రేమ్ ఫస్ట్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఫ్రేమ్ ఈచ్ ఫ్రేమ్ ఇండెక్స్ బేసిస్ 1 by 1. ఇప్పుడు కంటెంట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. నెస్టెడ్ ఫ్రేమ్ CY డాట్ కంటెంట్స్ దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ డాట్ దెన్ అందులో మనకేమున్నది ఇక్కడ రాసినాం చూపాయి, క్లియర్గా అర్థం ఏంది. NST జస్ట్ డాలర్ సింబల్ ఇచ్చి NST నెస్టెడ్ FRM అని ఇస్తుంది. NST FRM. ఈ నెస్టెడ్ ఫ్రేమ్లో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు సేమ్ ఇంతకు ముందులో ఇక్కడ వెళ్ళినాము చూసినాము. నెస్టెడ్ ఫ్రేమ్లో సేమ్ ఇక్కడ CY డాట్ wrap డాలర్ సింబల్ NST FRM డాట్ ఇట్స్. ఇది ఏం చేస్తున్నది, మనం అక్కడ సింగిల్ కోట్ ఇచ్చి 0 డాట్ డాక్యుమెంట్ డాట్ బాడీ. ఆ డాక్యుమెంట్ బాడీలో ఏం చేస్తున్నాను, డాట్ దెన్ తర్వాత CY డాట్ wrap. అక్కడ wrap చేసి విత్ ఇన్ దాంట్లో విత్ ఇన్ ద కోడ్లో ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళాక ఏం చేస్తావు, మళ్ళీ ఆ ఫ్రేమ్లో ఇక్కడ నువ్వు క్లిక్ ఇచ్చేస్తున్నావు. ఈ ఫ్రేమ్ డాట్ దెన్ CY డాట్ ఫ్రేమ్. దెన్ ఇక్కడ నువ్వు ఈ ఫ్రేమ్కి ఏం చేసినావు, సేమ్ ఇక్కడ CY డాట్ కంటెంట్స్కి ఇక్కడ ఇచ్చాము మనం. ఇక్కడ ఫ్రేమ్స్ టోటల్ ఫ్రేమ్స్ ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ CY డాట్ I ఫ్రేమ్ డాట్ దెన్ ఫ్రేమ్స్, లేకుంటే ఇలా రాస్తాం. బెస్ట్ సింగిల్ ఫ్రేమ్ I ఫ్రేమ్కి వెళ్ళి ఓకే. దెన్ CY డాట్ ఎలిమెంట్ డాట్ టైప్ అవ్వట్లేదు, ఇక్కడ అవ్వట్లేదు. దాన్ని క్లిక్ ఇచ్చి CY డాట్ ఎలిమెంట్ సింగిల్ HTML నెస్టెడ్ అంటే అది అందులో CY డాట్ I ఫ్రేమ్కి FRAME frame dot then NSFRM అని ఇస్తున్నాను. నెస్టెడ్ ఫ్రేమ్ లో నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఫ్రేమ్కు స్విచ్ అయ్యి ఇఫ్ కండిషన్
ఫస్ట్ ఫ్రేమ్ లెంత్ కాన్స్టెంట్ NSD frame NSDFM is equal to $NSFM dot length. Then if condition, second value NSDFM greater than 0. 1 second. Click each one. CY dot contains click force subtraction ఇప్పుడు అది క్లిక్ అయింది. వన్స్ క్లిక్ అయినాక మనకు నెస్టెడ్ ఫ్రేమ్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నెస్టెడ్ ఫ్రేమ్ వస్తుంది. ఫస్ట్ నెస్టెడ్ ఫ్రేమ్ క్లిక్ అయ్యి ఐ ఫ్రేమ్కి క్లిక్ అయ్యి ఇందులో రాయాలి మనం డేటా. ఫస్ట్ నెస్టెడ్ ఫ్రేమ్ అంటే నెస్టెడ్ ఫ్రేమ్, ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఐ ఫ్రేమ్. ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్. ఇది క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ రేపు నెస్టెడ్ ఫ్రేమ్ మీకు కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఈరోజు మటుకు ప్రాక్టీస్ చేసుకుంటే ఈ ఫ్రేమ్ అనేది జస్ట్ అన్క్యాచ్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ చేయడం, ఫ్రేమ్ క్లిక్ చేయడం, ఆ ఫ్రేమ్ డాట్ దెన్ ఉపయోగిస్తాం ఫ్రేమ్ హ్యాండిల్ చేయాలంటే. లేకుంటే ఈచ్. ఈ విధంగా చేసి మనం చెక్ చేసుకుంటాం. ఈ విధంగా మనం ఫ్రేమ్ హ్యాండిల్ CY డాట్ గెట్ ఆఫ్టర్ CY డాట్లో అట్లా హ్యాండిల్ చేస్తాం. ఓకేనా? రేపు చెప్తాను లేండి. మళ్ళీ ఒకటే రోజు చెప్తే మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది. జస్ట్ ఈ ఫ్రేమ్ హ్యాండ్లింగ్ అయిపోగానే విండోస్ హ్యాండ్లింగ్ చెప్తాను. విండోస్ ఫ్రేమ్స్ అయిపోయినాయి. ఇంకోటి ఆ స్క్రోల్ బార్ ఎంత స్లైడర్ ఏమంత ఇంపార్టెంట్ కాదు, బట్ చెప్తా అది కూడా. ఇది కొంచెం సరిపోద్దులే.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.